ఇక అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణంపై శాసనమండలిలో దుమారం రేగింది. వైద్య కళాశాల నిర్మాణం విషయంలో మాజీ సీఎం జగన్ పక్షపాతం చూపారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పులివెందుల కాలేజ్ కి తప్ప మిగతా ఏ కళాశాల నిర్మాణానికి సరిపడా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. అధ్యాపకులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్లే ఈ ఏడాది వైద్య కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనంతటికీ కారణమైన జగన్ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. ఏడాదిలో తాడేపల్లి ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ వైద్య కళాశాలను పూర్తి చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సమాధానం సరిగా లేదంటూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని లైవ్ లో అందిస్తారు. నందిని, ఏదైతే ఈ రోజు ఏపీ శాసనమండలిలో జరిగిన వైద్య కళాశాల నిర్మాణము అలాగే సీట్ల కేటాయింపుకు సంబంధించి అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగింది. ఇదే అంశం పైన మధ్యలోనే వైసీపీ నాయకులైతే వాకౌట్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. కాసేపు గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఇటు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగింది. వాడి వేడిగా దీనికి సంబంధించి ఏదైతే వైద్య కళాశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు మౌలిక సదుపాయాలకు సంబంధించి అయితే మొత్తం ఒక రచ్చ అయితే మొదలైందనే చెప్పాలి. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో 17 కళాశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడము, ఒకవేళ ఈ కళాశాల నిర్మాణానికి సంబంధించి నిర్మాణం పూర్తి చేయకపోవడము, ఒకవేళ నిర్మాణం పూర్తయిన కళాశాలలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ ఇప్పుడు ఎవరైతే మంత్రి ఉన్నారో సత్యకుమార్ యాదవ్ అయితే ప్రశ్నించడం మొదలు పెట్టారో దానికి ధీటుగానే బొత్స సత్యనారాయణ కూడా సమాధానం చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే పులివెందుల్లో నిర్మించుకున్న వైద్య కళాశాలకు ఒకటి మాత్రమే నిర్మించారు తప్ప దానికి పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చారు కానీ అక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేవని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది. మిగతా మార్కాపురం చూసుకోవచ్చు, అదోని చూసుకోవచ్చు. కర్నూలు జిల్లాలో సంబంధించి దాదాపు 500 కోట్ల నిధులు కేటాయించవలసి ఉన్నప్పటికీ కూడా దాదాపు 47 కోట్లు కేటాయించారు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా మొత్తము వైద్య నిర్మాణాలకు సంబంధించి కళాశాల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. అంటే తాడేపల్లి ప్యాలెస్ ను సంవత్సరంలో పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి కూడా వైద్య కళాశాల నిర్మాణానికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదని చెప్పేసి ఈరోజు శాసన మండలిలో అయితే చర్చ అయితే వాడివేడిగా జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్ లో కూడా చూసాము. మాటల యుద్ధం కూడా కొనసాగింది. ఏదైతే 700 రాష్ట్రంలో 700 సీట్లు కేటాయించవలసి ఉన్నప్పటికీ కూడా అటువంటి పరిస్థితి ఎక్కడా లేదని చెప్పేసి మంత్రి చెప్పడము, దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ కూడా ధీటుగానే సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 5 నెలలు పూర్తయింది. 5 నెలల్లో ఏం చేశారు? ఏదైతే మేము కేటాయించిన భవనాలు మీరు అమ్ముకుంటున్నారు, కోట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించి వైసీపీ నాయకులంతా కూడా వాకౌట్ చేసిన పరిస్థితి అయితే శాసన మండలిలో మనం చూసాము. రైట్, థ్యాంక్ యూ నందిని.